హాయ్ ఫ్రెండ్స్, క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అయితే ఐలోన్ మల్లన్న జాతర చూపించడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఐలోన్ మల్లన్న కమాల్ ఇక్కడైతే ఒంటికన్ను ఆంజనేయ స్వామిని దేవాలయం అయితే చూపించడం జరుగుతుంది. ఎదురుగా ఖమ్మం దగ్గర అయితే ఫస్ట్ ఉంటారు. ఇక్కడ భక్తులు వచ్చి ఫస్ట్ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత ఖమ్మం దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్వామివారికి అయితే టెంకాయలు కొట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ పూజారి అయితే చందనంతో ఆంజనేయ స్వామి ఒంటికన్ను ఆంజనేయ స్వామి చాలా బాగున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఖమ్మం చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఖమ్మం నుండి లోపలికి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఖమ్మం నుండి లోపలికి వెళ్ళి చల్లగా రేకుల షెడ్డు వేశారు. ఇక్కడైతే భక్తులు మొక్కులకు కూరమిసాలు, కండ్లు, బాసింగాలు, ఉయ్యాలలు అన్నీ ఉన్నాయి. లోపలికి అయితే వెళ్ళడం జరుగుతుంది. వీటైతే అన్నీ చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే మండపం ఉంది. ఈ మండపం దగ్గర గారడి వేషం అయితే వేసుకోవడం జరుగుతుంది. అదే గజ్జల్లాగులు, టోపీ, కుల్లలు పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆచారవంతులు మండపంలో పక్కన చెట్టు అయితే ఉండడం జరిగింది నీడకు. ఇక్కడ బోనాలు ఎత్తుకొని మండపంలో ఆచారవంతులు అయితే గారడి వేషం వేసుకొని అన్నీ చెప్పడం జరుగుతుంది. శిగమైతే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇవాళ హడావిడిలో వాళ్ళు ఉన్నారు. బోనాలు అండే వాళ్ళు బోనాలు వండుతున్నారు. పూజించే వాళ్ళు పూజించి మొక్కే వాళ్ళు మొక్కుతున్నారు. చూసేవాళ్ళు చేసే ఒగ్గు పూజారులు అయితే బోనాల దగ్గర పట్నం ఇక్కడ వేసేవాళ్ళు అక్కడ వేస్తున్నారు. దీన్ని నజర్ పట్నం అంటారు. ఇక్కడ బోనాల దగ్గర పట్నాలు వేయడం, ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు అలాగా చేస్తున్నారు. బోనం జండే వాళ్ళు బోనం వండుతున్నారు కట్టెల పొయ్యి మీద. అన్ని సౌకర్యాలు అయితే బాగున్నాయి. భక్తులకు ఇబ్బంది కాకుండా పందిళ్ళు అయితే వేశారు. ఆలయం మొత్తం చాలా వేశారు పందిళ్ళు. చాలా పెద్ద గుడి మొత్తం ఆవరణం వేశారు. ఇక్కడైతే బోనాలు చూపించడం జరుగుతుంది. అందరి బోనాలు చూపించుకుంటూ మనమైతే నటరాజస్వామి దగ్గరికి వెళ్ళడం అయితే జరుగుతుంది. నటరాజస్వామి ఇక్కడ విశేషంగా నటరాజస్వామి ఉన్నాడు. ఇక్కడ భక్తులు చూడడం, మొక్కుకోవడం జరుగుతుంది. నేను కూడా వెళ్ళాను. ఇక్కడైతే పోవడానికి రావడానికి దారి ఇది, దేవుని దర్శించుకోవడానికి. రథం అయితే తిరగడం ఊరేంపుగా ఇక్కడ విశేషంగా రథం అయితే తిరుగుతుంది. ఐలోన్ మల్లన్న కాడ 5 చుట్లు భక్తులు నెడుతూ ఉంటే భక్తులే తిప్పుతారు. ఇక్కడ స్వామివారి ఊరేగింపుగా 5 చుట్లు అయితే తిరగడం జరుగుతుంది. గుడి చుట్టూ తిరుగుతుంది. అదే గుడి చుట్టూ సాధ్యమైనంత వరకు చూపించడం జరుగుతుంది. మేమైతే దేవ దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడ పసుపు కుంకుమలు వేసి ఇక్కడ ధ్వజస్తంభం అయితే చూపించడం జరుగుతుంది. దైవ దర్శనం అక్కడ అయితే నంది ఉంటాయి. నంది సరిగ్గా చూపించలేకపోతున్నాను, కనబడట్లేదు. లోపలైతే నంది ఉంటుంది ధ్వజస్తంభంకి ఎదురుగా. ఇక్కడ కోడె మొక్కుల వాళ్ళు కొల్లాలని ఇక్కడ కట్టేయడం అయితే జరుగుతుంది. మేమైతే లోపలికి వెళ్ళడానికి దారి అన్నమాట ఇది. లోపలికి వెళ్తున్నాము. భక్తులు అందరూ లోపలికి వెళ్తున్నారు దేవుని దర్శించుకోవడానికి. ఇలాగా వెళ్తున్నారు. ఇక్కడైతే ఐలోన్ మల్లన్న, బల్యమేడాలమ్మ, గొల్లకేతమ్మని అయితే చూపించడం జరుగుతుంది. త్రిశూలం పట్టుకొని ఐలోన్ మల్లన్న, బల్యమేడాలమ్మ, గొల్లకేతమ్మని అయితే చూపించడం జరుగుతుంది. లోపలికి వెళ్తుండే ఎక్కడ ఎండ తగలకుండా రేకుల షెడ్లు, పందిళ్ళు అయితే వేయడం జరిగింది. ఇక్కడైతే శివపార్వతులను చూపించడం జరిగింది. ఇక్కడ పట్నం వేయడానికి వచ్చామన్నమాట. ఇక్కడ అమ్మవారికి చీరలు, సారెలు అన్నీ అమ్ముతున్నారు. జాకెట్లు, చీరలు గిట్లా శుభ్రం చేసే వాళ్ళు చేస్తున్నారు. పట్నం వేయడానికి ఒక పూజారిని అయితే మాట్లాడుకుంటున్నాము మేము. ఈ లోపల నేను బయటికి వచ్చేసి ఇక్కడ ఐలోన్ మల్లన్న ఊరేగింపు అయిపోయిన తర్వాత అక్కడ నుండి విగ్రహాలు తీస్తుంటే చూపించడం జరుగుతుంది. అక్కడ విగ్రహాలు అయితే తీయడానికి చూస్తున్నారు పూజారి కోసం. లోపలికి అయితే వెళ్ళారు. ఇక్కడ ముత్యాలపట్నం అయితే వచ్చేసరికి ముత్యాలపట్నం అయితే వేశారు. టవల్ వేసి అన్నీ పెట్టేసి పూజారులు అన్నీ ముత్యాలపట్నం చదువుకుంటూ అక్షంతలు వేయమని చేతిలో పెడుతున్నారు. అక్షంతలు వేస్తున్నాము.
అక్షంతలు వేయడానికైతే చేతిలో పెట్టి అక్షంతలు గౌరమ్మని చేయమని కంకణాలు, కొబ్బరికాయలు, జాకెట్ ముక్కలు అన్నీ పెడుతున్నారు. తర్వాత దేవునికి ఎదురుగానే వేసామన్నమాట. దేవునికి ఎదురుగా దగ్గరలోనే వేసాము. 30 మంది ఒకటేసారి అంటే చూడు, 3-4 పూజారులు అయితే పాటలు పాడుతూ అటు ఇటు తిరుగుతూ అందరిని అన్నీ పెట్టమని చెప్తున్నారు. పూజారులు అయితే పాటలు పాడడం జరుగుతున్నాయి. లోని మల్లన్న దేవుడికి సంబంధించి పాటలు, మల్లన్న పట్టణాలకు సంబంధించి పాడే పాటలు పాడుతున్నారు. ఇక్కడ ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు. పూజారి 4-5 ఉండి పచ్చ కొట్టేవాళ్ళు పచ్చ తంగడాకుతో పచ్చ తయారు చేసి పచ్చ, పలక కొట్టేవాళ్ళు పలక, బియ్యం పిండి, పసుపు, బండారి అంటారు పసుపు కంటే కూడా. ఏది చేసే వాళ్ళు అది చేస్తున్నారు. పట్నం కొట్టడం అయితే చూపించడం జరుగుతుంది క్లియర్గా. త్రిశూలం అయితే వేయడం జరుగుతుంది. త్రిశూలం వేస్తున్నారు ఫ్రెండ్స్ ఒగ్గు పూజారి. మల్లన్న స్వామికి త్రిశూలమే కదా వేస్తున్నారు. ఏది చేసే వాళ్ళు అది చేస్తున్నారు. హడావిడిగా ఉందంతా. 30 మంది ఒకటేసారి అంటే వాళ్ళకు కూడా కష్టమే అవుతుంది. 3-4 ఉన్నారు. చేసేది వాళ్ళు అయితే చేస్తున్నారు. పట్నం మీద కొబ్బరికాయలు పెట్టేవాళ్ళు, ముక్కుకున్నవి పెట్టేవాళ్ళు పెడతా ఉన్నారు. గౌరమ్మని చేయమంటున్నారు, గౌరమ్మని చేస్తున్నారు. కంకణాలు కడుకోలకు గౌరమ్మని పెట్టి కంకణాలు అన్నీ పెడుతున్నారు. ఏది చేసే వాళ్ళది. నేను అలాగ చూస్తూ ఉన్నాను పట్నాలను. ఇక్కడైతే మళ్ళీ ఒకసారి రథాన్ని అయితే చూపించడం జరుగుతుంది. ఈ రథానికి ఎదురుగా భ్రమరాంబిక దేవాలయం అయితే ఉంటుంది. రథాన్ని ఓవరాల్గా చూపించడం అయితే జరుగుతుంది, ఊరేగింపు రథాన్ని. దీనికి ఎదురుగానే భ్రమరాంబిక దేవాలయం అయితే ఉండడం జరుగుతుంది. ఇదే భ్రమరాంబిక దేవాలయం. ఇక్కడ శివుడు, అటు పార్వతి, లోపల అమ్మవారు ఉండడం అయితే జరుగుతుంది. భక్తులైతే మేము కూడా వెళ్ళి దర్శించుకోవడానికి వెళ్తున్నాము. అదే తీసాను. ఇటు శివుడు, ఇటు పార్వతి ఇవన్నీ అయితే ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు చూశారు కదా ఐలోన్ మల్లన్న జాతర. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇలాగే మా ఛానల్ని చూస్తూ ఆదరిస్తారని వీలైతే సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. లైకులు కొట్టండి, కామెంట్స్ చేయండి ఎలా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఐలోన్ మల్లన్న జాతర చూపించాను కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.